క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో క్రైస్తవ్యము దేవుని బాధ్యత కాదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. క్రైస్తవ మతం అంటే దేవుడు మీకోసం ఏమి చేయగలడనే దాని గురించి కాదు, కానీ దేవుడు మీ గురించి ఇచ్చిన దానితో మీరు ఏమి చేయగలరనే దాని గురించి. దేవుడు మనకు తన ఏకైక కుమారుడైన యేసును ఇచ్చాడు, మరియు ఈ యేసు మనకు క్రైస్తవ్యాన్ని ఇచ్చాడు. అది ఒక మనిషిలో ఆయన జీవితం. దేవుడు మనకు అవసరమైనవి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో ఇచ్చాడు. బాధ్యత అంటే ఏదైనా వ్యవహరించాల్సిన విషయాలు లేదా ఒకరిపై నియంత్రణ కలిగి ఉండే స్థితి లేదా వాస్తవము. ఈ రోజు నుండి మీ జీవితం ఎలా కొనసాగుతుందో మీరే బాధ్యత వహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని వ్రాయబడి ఉంది. మీ భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంటుంది, మరియు మీరు దానిని ఎంత త్వరగా అంగీకరించి దానితో ముందుకు సాగితే అంత మంచిది అనే వాస్తవం గురించి స్పష్టంగా తెలుస్తుంది. బాధ్యత అంటే జవాబుదారీగా ఉండడము. విశ్వాసి తన విశ్వాసము ద్వారా జీవిస్తాడు. చాలామంది తమ అజ్ఞానము ద్వారా జీవిస్తుంటారు. మీరు ఏదైనా చేసే ముందు అన్ని అవకాశాలు మిమ్మల్ని దాటిపోయే వరకు వేచి ఉండకండి. బాధ్యతను స్వీకరించి మార్పును ప్రభావితం చేయండి. బాధ్యత అంటే స్వతంత్రంగా వ్యవహరించే మరియు అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశము లేదా సామర్థ్యము కావచ్చు. దేవుడు మనకు నిర్ణయించుకునే మరియు మనము కోరుకునే ఏదైనా మార్చుకునే స్వేచ్ఛా సంకల్పాన్ని ఇచ్చాడు. దేవుడు పరలోకంలో యంత్రంలా మిమ్మల్ని నియంత్రించడు. పరిశుద్ధాత్మ ఒక పెద్ద మనిషి. ఆయన తనను తానుగా ప్రజలపై బలవంతము చేయడు. ఈరోజు మీ నిర్ణయాలు రేపు మీరు ఎక్కడ ఉంటారో తెలియజేస్తాయి. మీ గడియలను లెక్కించనివ్వండి, మీ క్షణాలు లెక్కించనివ్వండి, మరియు మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి, కానీ వృధా చేయకండి. మీకు మీరుగా కానీ మీ స్నేహితులను కానీ మీ కుటుంబ సభ్యులను కానీ నిందించడం మానేసి రాబోయే 3 నెలలు మీ చర్యలకు మీరే బాధ్యత వహిస్తే ఫలితాలను మీరు మీ ముందు చూస్తారు. అపవాదిని అతను ఉన్న చోటనే ఉంచండి. మీరు అనుమతిస్తేనే అపవాది లోపలికి రాగలడని గుర్తుంచుకోండి. మీ భవిష్యత్తు కోసము ప్రార్థనలో మెలకువగా ఉండే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోండి. విజయము మీ తలుపు వద్దే ఉంది, అయితే దానిని తెరవాలా లేదా మూసివేయాలా అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మీరు ఈ రోజే ప్రార్థనలో కొనసాగితే, మీరు మీ గతాన్ని పక్కన పెట్టి మీ భవిష్యత్తును పట్టుకుంటే కాలక్రమంలో పరిస్థితులు మారుతాయి. ఆమెన్.